నువ్వు అనుకోవచ్చు నా కన్నీళ్ళు దేవుడు చూడలేదు బేట, చూస్తాడు దేవుడు. చిన్నడా దేవుడు చూస్తున్నాడు. నా కన్నీళ్ళు ఎన్నో కన్నీళ్ళు చూసి స్పందించిన నా దేవుడు. నీ కన్నీటికి కూడా స్పందిస్తాడు. ధైర్యం తెచ్చుకో. చూడనివ్వు దేవుణ్ణి, నీ ఏడుపు చూడనివ్వు. దేవుణ్ణి కదలనివ్వు, కదిలిందా గోపిపట్టు. 2 విషయాలు చెప్పాను. ఒకటి, నీకు జరుగుతున్న అన్యాయం, నువ్వు అనుభవిస్తున్న తృణీకారం లేయా చూపించినట్టు దేవునికి చూపించు. దేవుణ్ణి చూడనివ్వు, దేవుడు కదులుతాడు. నీ అవమానాన్ని దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నీ మీదికి వచ్చిన వారు పలుకుతున్న గర్వపు మాటలు కూడా దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నువ్వు ఎదుర్కొంటున్న శోధనలను బట్టి నువ్వు కారుస్తున్న కన్నీళ్లు దేవుణ్ణి చూడనివ్వు. ఖచ్చితంగా దేవుడు చూడాలి. ఇవన్నీ దేవుడే చూడాలి. నరుడికి చూస్తే కలగదు కనికరం, దేవుడే చూడాలి. దేవుడు చూసి నీ కొరకు బలమైన బాహువు చాపాలి. 3, 4వది, చూడనివ్వండి నీ త్యాగాన్ని. నీ త్యాగాన్ని చూడనివ్వండి. దేవుడు చూడగోరుతాడు నీ త్యాగాన్ని. అబ్రహాము దగ్గర చూశాడవి, యోసేపు దగ్గర చూశాడు, భక్తుల దగ్గర చూశాడు, ఆ త్యాగాన్ని చూశాడు. అందుకే వారికి తోడై ఉన్నాడు. లేక లేక పుట్టినవాడు హాగరుకు ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలుని తీసుకెళ్ళి ఎడారిలో వదిలిపెట్టమన్నాడు. దేవుడు చెప్పాడని వదిలిపెట్టాడు. నీ తండ్రి ఇల్లు విడిచి స్వజనులను విడిచి నేను నీకు చూపించే దేశానికి బయలుదేరమన్నాడు. చాలా ఇబ్బంది అది. పరిచయస్తులను వదిలిపెట్టి, సొంత వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో ఎరగని దేశానికి వెళ్ళి బతకడం అంటే చాలా ఇబ్బంది. అయినా సరే ఆ త్యాగానికి పూనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ప్రశ్నలు ఏం వేయాలి, బయలుదేరన్నాడు. బయలుదేరాడు. తర్వాత ఇష్మాయేల్ ఎడారిలో వదిలిపెట్టేశాడు. ఇస్సాకును తెచ్చి మొరియా దేశమందున పర్వతం మీద దహన బలిగా అర్పించన్నాడు. ఇష్టపడ్డాడు.